రాష్ట్ర రాజకీయాలన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. మరోవైపు సింగరేణి గనుల వేలం కూడా అన్ని రాజకీయ పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఉన్నారు. రుద్రమ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఫిరాయింపుల గురించి మాట్లాడదాం. పార్టీ ఫిరాయింపులను గతంలో మారిన వాళ్ళు చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టనన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనే పోయి స్వయంగా కండువాలు కప్పుతున్నారు. ఎట్లా చూడవచ్చు? అంటే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట పట్ల విలువలేనటువంటి నాయకులు, వాళ్ళు మాట్లాడిన మాటల పట్లనే వాళ్ళకు నైతికత లేనటువంటి నాయకులు చేసేటువంటి గిట్లనే ఉంటాయి. కేసీఆర్ గారు కూడా గతంలో అన్నారు, పార్టీ ఒక కండ వేసుకొని గెలిచి ఇంకో పార్టీలోకి పోతే జనం మూకుంటారనే చెట్టు గట్టి కొట్టేస్తారు, కొడతారు, చీరుతారు అన్నారు, చింత గట్టి చీరుతారు అని అన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని లేకుండా తీసుకుని మొదటి 5 సంవత్సరాల్లో చాలా మందిని ఫిరాయింపజేసుకున్నారు. తర్వాత 2018 తర్వాత అసలు కాంగ్రెస్ సిఎల్పి లేకుండా సిఎల్పినే విలీనం చేస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కొత్త కథ కొత్త చరిత్ర మొదలుపెట్టిండ్రు. ఏమన్నారు అంటే కేసీఆర్ గారి పరిపాలన నచ్చి పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు అని అన్నారు. ఆ రోజు వారు ఒక పార్టీని బతకనివ్వాలి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో వారు లేకుండా చేయాలని అనుకున్నా ప్రజలు ఉంచుతారు అనేటువంటి దాన్ని మర్చిపోయి ఒక నియంత్రితమైనటువంటి ధోరణిలోకి తీసుకుపోయింది వ్యవస్థను. కానీ సీన్ కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్న ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతిని అవలంబించాలి. రాళ్లతోటి కొడతారు, పార్టీ మారుతాయి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మరొక కేసీఆర్ లాగా మరొక నియంత్రలాగా వ్యవహరిస్తే అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, మీరు పక్క పార్టీలో ఆ అభ్యర్థి 6 నెలల క్రితం పోటీ చేసేటప్పుడు ఆ అభ్యర్థులనే ఇదే స్వయాన రేవంత్ రెడ్డి గారు ఆ అభ్యర్థులను అవినీతి పరులని, ఆ అభ్యర్థులు భూ కబ్జాలని చేసిండ్రని, ఆ అభ్యర్థులు ప్రజల ధనాన్ని దోసుక తిన్నారని, ఆ అభ్యర్థులు అనర్హులని, ఆ అభ్యర్థులు అంటే చెప్పరాని నీచమైనటువంటి మాటలు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు బినామీలని ఇన్ని ఆరోపణలు చేసినారు కదా మీరు 6 నెలల కిందనే. శ్రీనివాసరెడ్డి అయితే దండుపాల్యం ముఠా అన్నాడు. దండుపాల్యం ముఠా అన్నారు. మొన్న చేర్పించుకున్నటువంటి జగిత్యాల సంజయ్ కుమార్ గారిని అయితే కవిత గారి బినామీ అన్నారు. మరి ఇన్ని మాట్లాడినటువంటి వారు కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులకు కూడా చెప్పకుండా ఉరుకుల పరుగుల మీద టకా 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 కండువాలు కప్పుతున్నారు కదా. అంటే మీకు నిజాయితీ, నీతి, నిబద్ధత, మీరు మాట్లాడిన మాటలకు విలువ ఏం లేనట్టే కదా. అంటే మీ ఆరోపణలకు కూడా విలువ లేదు. రేపొద్దున మీరు ఇంకొక వ్యక్తి మీద, ఇంకో నాయకుడి మీద ఆరోపణ చేస్తే కూడా ప్రజలు నమ్మరు. వీళ్ళ అవసరాని కోసం పక్కోడి మీద బట్టగాల్చి మీద ఇస్తున్నారు. అయితే మీరు చేసిన ఆరోపణలన్నా తప్పు కావాలా, లేదంటే మీరన్నా తప్పు మాట్లాడాలా, నిధి తప్పాలి, అంతే కదా. 2 కాకుండా ఏం జరగవు. ఇప్పుడు పోనీ మీరు చేసిన ఆరోపణలు ఏమైనా తప్పని తేలిందా? పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన కానీ, లేదంటే సంజయ్ కుమార్ గారి పైన కానీ, స్థానికంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి విషయం చెప్పకుండా కూడా గత 15-20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తితోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పోరాటం చేసుకుంటూ వస్తున్నాడు కదా. వాళ్ళకి ఊళ్ళల్లో పంచాయతీలు ఉంటాయి, పార్టీ గొడవలు ఉంటాయి, దాంతో జైళ్ళల్లో పోయిన వాళ్ళు ఉంటారు, పోలీస్ కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, తన్నుకున్న వాళ్ళు ఉంటారు, అరెస్ట్ అవుతారు. పాలోళ్ళ పంచాయతీ లాగా ఉంటుంది పార్టీల పంచాయతీ ఊళ్ళల్లో. సో అంత తీవ్రంగా నీ పార్టీ కోసము నీ పార్టీ కార్యకర్తలు కొట్లాడితే వాళ్ళు ఎవరినైతే వ్యతిరేకిస్తారో వాళ్ళను రాత్రికి రాత్రి నీ పార్టీలో చేర్పించుకున్నావు. అంటే నీ కార్యకర్తలను కూడా నువ్వు మోసం చేస్తున్నావు, తెలంగాణ ప్రజలనే కాదు. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు. ఈ సంస్కృతి అనేటువంటిది పోవాలి అనంటే నిజంగా కూడా అసలు ఒక చట్టం వస్తే మంచిది. పార్టీ ఫిరాయిస్తే డిస్క్వాలిఫై చేసేటటువంటి చట్టం వస్తే అది అందరికీ కూడా క్షేమం. ఇట్లాంటి మాట తప్పే నాయకులకు కూడా అది చెంపపెట్టు పెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా లెట్స్ వెయిట్ అండ్ సీ. కేసీఆర్ మీతో కలిసి ప్రభుత్వాన్ని పడగొడతా అంటే మేము ఊరుకుంటామా, అందుకనే పార్టీలకి ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్నామని ఆన్ రికార్డ్ నిన్న మీడియా ముందే మాట్లాడిన సందర్భం. అంటే ఆయనకి ఏమైనా తెలివి ఉందా? మాట్లాడేటోళ్ళకి ఏమన్నా తెలివి ఉందా? కేసీఆర్కు ఉన్న సీట్లు ఏంటండి 39 కదా, అలా మీరు ఆల్రెడీ కొన్ని గుంజుకున్నారు. బీజేపీకి ఉన్న సీట్లు ఏంటండి 8 కదా. మేమిద్దరం కలిస్తే ఎట్లుంచి పడగొడతాం మిమ్మల్ని? అసలు వాళ్ళకి కొంచెమన్నా రాజకీయ పరిజ్ఞానం ఉంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్ననాడే మేము ఆయనతోటి కలిసి లేము, ఎప్పుడు లేము. 2014లో కానీ 2018లో కానీ మా భాగస్వామ్య ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలలో కేసీఆర్ గారిని చేర్చుకోలే, ఏ రోజు కూడా కేంద్రంలో కూడా చేర్చుకోలే. మాకేనాడు ఈడ కూడా మేము కలిసి పోటీ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కలిసి యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళతోటి కలిసి ఉన్నది. కాంగ్రెస్ పార్టీని మొత్తం పార్టీకి అందులోకి పంపించిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో
మొత్తం కేసీఆర్ మనుషులే ఉన్నారు, నా పిసిసి చీఫ్ పదవి ఎప్పుడు కూడా వీక్తారో తెలియదు, కేసీఆరే స్టీరింగ్ నడుపుతుంటే ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. కాబట్టి కేసీఆర్ గారి చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారిని మా భారతీయ జనతా పార్టీ దగ్గరికి కూడా రానియలేదు, గతంలో రానియలేదు, ఇప్పుడు రాణిస్తలేదు, భవిష్యత్తులో కూడా రానియదు. వాళ్ళతో అంటగాగేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారికి ఆయన సీటు కోసం ఏమన్నా భయం ఉంది కావచ్చు, కేసీఆర్ గారు ఏమన్నా చేసి ఆయన సీట్ ఆయనతో ఉడవికి ఎవరన్నా కూర్చోబెడతారని కానీ ఆయన సీట్లకి వెళ్ళి దించుతారు అని ఆయనకి ఏమన్నా భయం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏముంటుంది? మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. 2018లో మాకు ఒక్క అసెంబ్లీ సీట్ వస్తే ఇవాళ మాకు 8 అసెంబ్లీ సీట్లు వచ్చింది. ఆ రోజు మాకు 7% ఉంటే ఓటు బ్యాంకు, ఈరోజు 14% ఉంది. 2019లో మాకు 4 పార్లమెంట్ల సీట్లు ఇస్తే ప్రజలు ఇవాళ మాకు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు. ఆ రోజు 23-24% మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ మాకు 36% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 85% ఆఫ్ బూత్స్లో మాకు మంచి ఓట్లు పడ్డాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 44 సీట్లల్లా మేము ఫస్ట్ ఉన్నాం, టాప్ ఉన్నాం. 44 అసెంబ్లీ స్థానాల్లో మాకు వచ్చిన ఓటు బ్యాంకు మెజారిటీ ఉన్నాం. మేము దాదాపు 33 సీట్లలో 33-34 సీట్లలో మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అంటే దాదాపుగా ఒక 78-79 స్థానాలలో మేము లీడ్కి వచ్చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. మాకేం అవసరం? మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళే గెలిపించారనేది ఆయన ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడాడు. కొన్ని చేవెళ్ళ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మెదక్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పూర్తిగా ఓటు డైవర్షన్ అయింది అని కూడా ఆయన అన్నాడు. అదే టైంలో బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు, రేవంత్ రెడ్డి సొంత విలేజ్ కొండారెడ్డిపల్లిలో బీజేపీకి లీడ్కి వచ్చింది, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినావు అంటున్నారు. ఎట్లా మొత్తం మీ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి? మా కేంద్రంగా రాజకీయాలు నడిస్తే మంచిదే. అంటే బీజేపీకి ఓట్లు ఎట్లా పెరిగినాయి అనేది స్టడీ చేసేటటువంటి క్రమంలో నిజంగా సిన్సియర్ స్టూడెంట్స్ లాగా, ఓ రీసెర్చ్ స్కాలర్ లాగా సెర్చ్ చేస్తే నిజంగా తెలుస్తాయి. అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలనను ప్రజలు మెచ్చినారు, నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లినారు అనేటువంటిది ప్రజలకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలను ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసం వారు ఖర్చు పెట్టింది ఊర్లో ఉన్న ఆఖరి పౌరుడి దాకా చేరింది. ఇవాళ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినా, లేదంటే రేషన్ బియ్యం ఇచ్చినా, ఇంకా 5 సంవత్సరాల కాలం పాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నా, ముద్రా లోన్లు ఇచ్చినా, రైతులకు ఎరువులకి సబ్సిడీ ఇస్తున్నా, ఇవాళ ఊళ్ళల్లో కట్టినటువంటి రైతు వేదికల డబ్బులైనా, శ్మశాన వాటికల డబ్బులైనా, ఊళ్ళల్లో వేస్తున్నటువంటి సడక్ యోజన పథకం కింద వేసే రోడ్లైనా, ఊళ్ళల్లో పెడుతున్నటువంటి ఐమాస్ లైట్లైనా, గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులైనా, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఫ్యాక్టర్లో చూసినటువంటి క్రమంలో ప్రతి పైసా కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బే అనేటువంటిది ప్రజలకు అర్థమైంది, ప్రజలకు రీచ్ అయింది. అది అంటే ఇవాళ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఉండటం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది, యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది, వాట్సాప్లో చూస్తే తెలుస్తుంది. ఊళ్ళల్లో ఉన్న గ్రామీణ మహిళలకు కూడా ఇవాళ సెల్ ఫోన్ పట్టుకొని వాళ్ళు జీరో అకౌంట్ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకొని వాళ్లకు గ్రామీణ ఉపాధి హామీ పథకం పైసలు కూడా ఫోన్లో పడుతున్నాయి, వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. మొక్కజొన్న కంకులు అమ్ముకునేటటువంటి వాళ్ళ దగ్గర కూడా స్కానర్ ఉంటుంది. వాళ్ళ అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, డబ్బు ఎంత వైట్ అవుతుంది, అంటే నల్లధనం ఎంత తెల్లధనం అవుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మేము రూరల్లో వెళ్ళినప్పుడు చాలా మందితో మాట్లాడినాం. ఇది నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఓటు పడడానికి కారణం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటది, బీఆర్ఎస్ వల్ల ఓట్లు ఇటు వచ్చినాయి కాబట్టికే, అంటే బీఆర్ఎస్ వల్ల ఓట్లని ఏమైనా ఫిక్స్డ్ ఉంటాయా? అట్లా మరి అట్లయితే మీరు అధికారంలోకి వచ్చినారు అంటే బీఆర్ఎస్ వల్ల ఓట్లన్నీ మీకు వస్తేనే మీరు అధికారంలోకి వచ్చినారా అనొచ్చు కదా, మేము కూడా అనొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ వల్ల ఓట్లన్నీ బీజేపీకి వచ్చినాయి. ఓటు వీళ్ళ ఓటు వాళ్ళ ఓటు అనేది ఉండదు, ఓటు ప్రజల ఓటు. ప్రజలు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి అశక్తత, వారి కొండారెడ్డి పల్లెల్లో బీజేపీకి లీడ్ వచ్చింది అని అంటే అది వారి అసమర్థత, అంతే కదా. వారి పార్టీ వారు అధ్యక్షులుగా ఉన్నారు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, స్టిల్ ఆయన సొంత నియోజకవర్గంలో సొంత ఊళ్ళో ఇవాళ పక్క పార్టీకి ఓట్లు పడ్డాయి అంటే మీ పట్ల ప్రజలకి అపనమ్మకం ఉన్నది అని అర్థం. మీ ఊరోళ్ళే మిమ్మల్ని గౌరవించలే, దానికి పక్కోళ్ళ మీద నిందేయటం ఎందుకు? మీకు చేత కాకపోతే పక్కోళ్ళని బదనాం చేయటం ఎందుకు? దాన్ని బట్టి మీ పట్ల ఎంత ప్రజలకు మీ గ్రాఫ్ డిక్రీజ్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకోవాలంటే ఇప్పటికైనా నేనేమంటున్నానంటే పోస్ట్ మార్టం ఎప్పుడు కూడా నిజాయితీగా చేసుకోవాలి. నిజాయితీగా చేస్తే వచ్చే ఎన్నికల్లో అయినా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు వట్టిగానే అబద్ధాలు ప్రాపగండా చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. మీరు ప్రజల ఓటుని అవమానించకూడదు. అంటే కంటోన్మెంట్తో కలుపుకుంటే 65 ఉన్నాయి, ఆల్రెడీ సిపిఐ ఒకటి, ఎంఐఎం కూడా వాళ్ళతోనే ఉంది. ఇంతమంది ఉన్నా కూడా
మళ్ళీ పక్క పార్టీ నుంచి ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? అంటే రేవంత్ రెడ్డి ఏమైనా ఇన్సెక్యూర్ ఫీలింగ్లు ఉన్నారా? వాళ్ళ సీనియర్లు ఆయన పదవిని ఏమైనా లాక్కుంటారా? డెఫినెట్గా ఉండుండొచ్చు. అంటే ఆయనకి ఎప్పుడు కూడా భయం, సీటు భయం, ముఖ్యమంత్రి సీటు భయం. ఎవరన్నా పోతే ఎట్లా, ఎవరన్నా ఇంకెవరన్నా గ్రూపులు కడితే ఎట్లా, కాబట్టి ఆయన వర్గంగా ఆయన కొంతమందిని ఉంచుకోవాలని భావిస్తున్నటువంటి క్రమంలో అట్లా చేస్తుండొచ్చు. ఈ 6 నెలల పాలన ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలన? దాదాపు అన్ని గ్యారంటీ స్కీములు అమలు చేసిన ఉంటున్నారు. ఫెయిల్యూర్, 100% ఫెయిల్యూర్. ఏమేమి అమలు చేస్తున్నారు చెప్పండి? నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? మహిళలకు 2,000 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇవాళ 7 పంటలకి 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు సబ్సిడీ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ ఇచ్చిండ్రా? పెళ్లి చేసుకుంటున్నటువంటి అమ్మాయిలకు తులం బంగారం, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? ఇవాళ ఏమంటారు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతామన్నారు, కట్టిండ్రా? ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ లోపు ఫిలప్ చేస్తామన్నారు, చేసిండ్రా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు. ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ అన్న రిలీజ్ చేసిండ్రా? చేయలే. ఇట్లా చెప్పుకుంటా పోతే మొత్తము 6 గ్యారెంటీలు, వాటి కింద 13 హామీలు, వాటికి అనుబంధంగా 65 హామీలు, వాటికి అనుబంధంగా ఇంకొక 200 పైచిలకు 300 పైచిలకు హామీలు, మొత్తం కలిసి ఒక 400 హామీలు. ఏది నోటి కస్తే అది మాట్లాడిండ్రు. ఓట్ల కోసం ఏది మాట్లాడాలో అది మాట్లాడిండ్రు. ఇవాళ చేతల కాడికి వచ్చేసరికి ఏం చేతగట్లే. ఒక్కటే ఉచిత బస్సు ఒక్కటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక గ్యారెంటీలో ఉన్నటువంటి 3 ఉన్నటువంటి ఒక హామీ అదొక్కటి చేస్తారు. దానికి కూడా ఆర్టీసీకి పైసలు కడతలేరు. అంటే కేసీఆర్ గారు కదా ఉచిత విద్యుత్ అని పెట్టి డిస్కమ్లను మొత్తం అప్పుల పాలు చేసిండ్రు, చూసిండ్రా? ఇవాళ మొత్తం తడిసి మోపడై నెత్తి మీద కూస్తుంది. ఇవాళ దానికి ఉన్నటువంటి ఆస్తుల కంటే దానికి ఉన్నటువంటి అప్పులు ఎక్కువ. మొత్తం అమ్మినా కూడా ఇదేరే. ఇప్పుడు ఆర్టీసీని కూడా ఆ 10 ఏళ్లలోనే నష్టంలోకి నెట్టేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు అని చెప్పి నువ్వు పథకం పెట్టినప్పుడు నీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు, ఆ ఉచిత బస్సుకి ఎన్ని టికెట్లకైతే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఆర్టీసీకి ఇవ్వాలి కదా. లేకపోతే వాళ్ళు ఎంప్లాయీస్కి జీతం ఎట్లా ఇస్తారు? లేకపోతే పెట్రోల్ ఎట్లయితుంది, దానికి కావాల్సిన డీజిల్ ఎట్లయితుంది, మెయింటెనెన్స్ ఎట్లయితుంది, బస్ షెల్టర్స్ ఎట్లా నడుస్తాయి, ఇదంతా వ్యవహారం నడవాలి కదా వ్యవస్థ. ఆ డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి వెళ్ళట్లేదు. మళ్ళీ ఆర్టీసీ కుదేలైపోతుంది. ఉన్న ఆస్తులను అప్పులు చేస్తారు, లేకపోతే ఓడీలు తీసుకుంటారు, లేకపోతే ఇంకా మళ్ళీ కుదువ పెడతారు. ఏమున్నాయి అవి తెచ్చుకొని అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ వాళ్ళకి పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళు దిగిపోయి రేపు పొద్దున మళ్ళీ మా బీజేపీ గవర్నమెంట్ వచ్చేసరికి ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే ఎట్లా అయిందో రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా అట్లనే. గ్రేటర్ హైదరాబాద్లో మిమ్మల్ని ఫేస్ చేయడానికి బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకోబోతుంది. మీరు ఫేస్ చేయగలరా? భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఎప్పుడు కూడా డిపెండ్ కాదు. వ్యక్తుల మీద డిపెండ్ కావాలి అని అనుకుంటే మా పార్టీలో కూడా రాజీనామా చేయకుండా చేర్చుకునే వాళ్ళం. గతంలో మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినారు, రాజీనామా చేయమని మా పార్టీ అధిష్టానం ఆదేశించింది. రాజీనామా చేసి మన గుర్తు మీద పోటీ చేయండి, గెలుస్తారా ఓడతారా సెకండరీ. ఈటెల రాజేందర్ గారు వచ్చిండ్రు, వారిని రాజీనామా చేయించి తీసుకున్నటువంటి పార్టీ. సో ఇవాళ ఎవరన్నా ఎమ్మెల్యేలుగా రావాలంటే కూడా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయాలి. ఆ ధైర్యం ఉంటేనే, ఆ నమ్మకం వాళ్ళపైన వాళ్ళకు ఉంటేనే వాళ్ళు రావాలి. కాబట్టి పక్క పార్టీలో ఏమున్నది, కాంగ్రెస్ పార్టీలో వస్తే కండవ మార్చుడే కాబట్టి చేర్పించుకుంటారు, ముఖ్యమంత్రి కప్పుతున్నారు. కాబట్టి మాకంత అవసరం లేదు. మా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకొని, కమలం పువ్వు గుర్తు పెట్టుకొని, పార్టీ సిద్ధాంతాలను ముందు పెట్టుకొని, పార్టీ ఐడియాలజీతోటే 8 అసెంబ్లీ సీట్లు కొట్టింది, 8 పార్లమెంటు సీట్లు కొట్టింది. సో మా అభ్యర్థులు 50% అయితే మా పార్టీ 50%. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ లాగా మొత్తం 100% ఎవరి మీదనో డిపెండ్ అయ్యే పార్టీ బీజేపీ పార్టీ కాదు. కాబట్టి మాకు పార్టీ ఉన్నంతకాలం, కార్యకర్తలు ఉన్నంతకాలం ఇట్లా ఎవరు వస్తే ఏదో చేస్తారు అంటే అది హిట్లర్కే సాధ్యం కాలే. మన కాడున్న చిన్న హిట్లర్ కేసీఆర్ గారికే సాధ్యం కాలే. రేవంత్ రెడ్డి గారికి ఏం సాధ్యమవుతుందండి? పార్టీ ఫిరాయింపుల మీద బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది. ఇప్పటికే స్పీకర్ కంప్లైంట్ చేశారు. గతంలో వాళ్ళు చేసినప్పుడు మరి మిగతా పార్టీలు కూడా అవే చేయాల్సి ఉంటుంది కదా. అంటే వాళ్ళకి అంతే నీచమైనటువంటి రాజకీయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, పకోడి చేస్తే తప్పు అని మాట్లాడడం ప్రజలు చూస్తున్నారు కదా. అవి వాళ్ళు ఎంత చేసినా చేయనియండి, మంచిదే చేయనియండి. చేస్తే ప్రజలు కూడా మీ వెనక కూడా తిరిగి చూసుకో అని అంటారు కదా. గురువింద గింజ సామెత అంటారు కదా. నువ్వు చేయకుండా ఉండి పక్కోండి అంటే దట్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్. పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇవాళ వాళ్ళు చేసినాడేమో అభివృద్ధి పేరు చెప్పి పక్కోడు చేసినాడు మేము కోర్టుకు పోతాము అని అంటే ఇవాళ పక్కోళ్ళు కూడా కోర్టుకు పోయేది ఉండే గతంలోని. కాబట్టి నేను ఏమంటున్నానంటే మొత్తంగా అసలు పార్టీ ఫిరాయించే వాళ్ళను డిస్క్వాలిఫై చేసేటటువంటి చట్టం రావడం మంచిది అనేది నా అభిప్రాయం.
ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ అంటున్నారు. పాసిబుల్ అటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడి రుణమాఫీ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, చేయవలసింది. పాసిబిలిటీ లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చిండ్రు? వాళ్ళకి తెలియదా? ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మొత్తం వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలో ఉన్నదంతా హేమీలేనే. అందరూ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అయినే. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, తెలంగాణ రాష్ట్ర మిగులు ఎంత, అప్పులెన్ని, ఇవన్నీ కూడా అందరికీ అంత ఐడియా ఉన్నటువంటివి. కాగ్ రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇదేం కొత్తగా ఏది బయటికి రాలేదు, ప్రతిదీ కూడా అందరికీ అన్ని తెలుసు. తెలిసినాడే హామీ ఇచ్చిండ్రు అని తెలిసి హామీ ఇచ్చినాడు అంటే మీకు డెఫినెట్గా ఏదో ఒక ప్లాన్ ఉండి ఉంటుంది కదా. ఇవాళ ఎగ్జిక్యూట్ చేస్తలేరు అంటే మీరు అబద్ధాల హామీ ఇచ్చినట్టే లెక్క. వారు ఏమన్నారు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. 9వ తారీఖు పోయింది. తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయినాయి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అన్నారు, అవి కూడా అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు కొత్త రాగం తీస్తున్నారు, ఆగస్టు 15 అంటున్నారు. ఆగస్టు 15 కూడా దాటుతుంది చూడండి, వాళ్ళు ఇయ్యరు. రైతు భరోసాను ఎత్తివేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేశారు. జూలై 15 నివేదిక ఇస్తే అసెంబ్లీ సమావేశంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేసి వేస్తారంట. ఆల్రెడీ వ్యవసాయం దుక్కులు దున్నడం స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు వేసే వరకు సెప్టెంబర్, పంట చేతికి వచ్చే సమయానికి ఇప్పటికే రైతు బంధువులు రైతు భరోసాగా మార్చారు. 7,000 అన్నారు. ₹1 కూడా రైతులకే లేదు కదా. అంటే రైతు బంధు, రైతు భరోసాను వీళ్ళు ఎత్తేస్తే రైతులు వీళ్ళని ఎత్తేస్తారు, అది గ్యారంటీ. అంటే ఇవాళ వీళ్ళు ఇస్తా అన్న క్వింటాల్కి ₹500 బోనస్ అది ఇవ్వాల్సిందే. రైతు భరోసా ఎకరానికి ప్రతి పంటకు ₹7,500 అది ఇవ్వాల్సిందే. ఇవాళ వాళ్ళు రైతులకు చేస్తామన్నటువంటి ప్రతిదీ కూడా మొన్నటి కాలంలో వాళ్ళకి బీమా, కొత్త పంటల బీమా కూడా పెడతామన్నారు, అది చేయవలసిందే. ఫసల్ బీమా యోజన పథకం కేంద్రం ఇస్తున్నటువంటి దాంట్లో దాన్ని కూడా వాళ్ళకి లింక్ చేయాల్సిందే. సో వీటిలో ఏది చేయకపోయినా కూడా ప్రజలేం ఊరుకోరు. వీళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా ప్రజలకు లేదు. గతంలో ఆల్రెడీ ఒక పంట అయిపోయింది. వడగండ్ల వానలకు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం దక్కలేదు. నకిలీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం దక్కలేదు. ఇవాళ రైతు బంధు మీద ఆశపడ్డ రైతులకి ఎక్కువ పైసలు రాలేదు. దాంతో పాటుగా వీళ్లకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నటువంటి రైతులకి రైతు రుణమాఫీ జరగలేదు. చాలా దిక్కులో కూడా దర్వాజాలు ఉడవిక్కొని పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ రైతులను నిట్ట నిలువున మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా రైతులంతా కూడా కలిసి ఉద్యమించి తిరగబడేటువంటి రోజులు వస్తాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వారు నడుస్తున్నటువంటి పరిస్థితి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా ప్రభుత్వం నియమించింది. నేను ఆ కమిషన్ ముందు హాజరు కాను అని చెప్పి ఏకంగా లెటర్ రాయడం, హైకోర్టు పోవడం ఎట్లా చూస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్? అంటే టెక్నికల్గా 2 అంశాలను ముందు పెట్టుకొని జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి సమయం అయిపోకముందే మీడియా ముందుకు వచ్చి న్యూట్రల్గా ఉండవలసినటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిది బహుశా టెక్నికల్గా అది కరెక్ట్ కాకపోవచ్చు. సో కానీ దాన్ని మాత్రమే బేస్ చేసుకొని ఇష్యూని మొత్తం డైవర్ట్ చేస్తాము, మేము కమిషన్ ముందుకు వెళ్ళము, మేము చెప్పము అనటము బాధ్యతారాహిత్యం. మీరు అవతల వ్యక్తి తప్పుని వేలెత్తి చూపిస్తున్నారు, దట్స్ ఓకే ఫైన్. బట్ మీరు చీఫ్ మినిస్టర్గా 2 పర్యాయాలు ఉన్నారు. మీరు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని, మీ పార్టీని నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు మీరు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు వాళ్ళకు క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము అని చెప్పి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఇచ్చినారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నిరంతరమైనటువంటి విద్యుత్ ఇస్తున్నామని ఇచ్చినారు. కానీ కొనుగోలు చేసేటటువంటి క్రమంలో పక్క రాష్ట్రాల నుంచి, చండీగఢ్ నుంచి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసినటువంటి విద్యుత్, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి క్రమంలో మీరు మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో దొరికేటటువంటి రేటు కంటే ఎందుకు ఎక్కువ పెట్టి కొనవలసి వచ్చింది అనేటువంటిది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్తే పాయే. ఇక్కడ ప్రాజెక్టులు కట్టినారు. ఇది యాదాద్రి పవర్ ప్లాంట్, ఇంకా అది పూర్తి కాలేదు. మీకు భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టేటప్పుడు కానీ, యాదాద్రి డిజైన్ చేసేటప్పుడు కానీ యాదాద్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవలసినటువంటి అవసరం ఏమున్నది? బొగ్గు దొరికే చోటకి దగ్గరగా పెడితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మనకు తగ్గుతాయి కదా, దానికంటే కరెంటును ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అనేటువంటిది సులువైనటువంటి పద్ధతి కదా అనేటువంటిది ఒక క్వశ్చన్ ఉంది. దానికి ఎందుకు సమాధానం చెప్పారు? ఏమన్నంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టలేదా, లేదా కర్నూలులో ఇంకో కన్ను పెట్టలేదా అంటే, ఆనాడు అట్లా పెడుతున్నారనే కదా మనం ఉద్యమం చేసినాము. మనం ఉద్యమం దేని కొరకు చేసినాము? దాని కొరకే కదా చేసినాం మనము. మరి మళ్ళీ మీరు కూడా వచ్చి మళ్ళీ మీరు అదే పని చేస్తే ఆ సాకు చూపించి రేట్ ఎందుకు పెంచాలి? ఖర్చు ఎందుకు పెంచాలి? మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే పెట్టండి పవర్ ప్లాంట్లు.
ఎందుకు పెట్టలేదు? మీరు భద్రాద్రి పవర్ ప్లాంట్లో మెషినరీ పెట్టినారు, యాదాద్రిలో మెషినరీ పెట్టినారు. ఇవాళ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనేటువంటిది మెషినరీస్ 2 రకాలుగా ఉంటాయి. మీకు సబ్ క్రిటికల్ మెషినరీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు పెరుగుతుంది, సూపర్ క్రిటికల్ అయితే ఖర్చు తగ్గుతుంది. 2014 ఆ టైం కంటే ముందంతా సబ్ క్రిటికల్ మెషినరీతో నడిచినాయి. కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ సూపర్ క్రిటికల్కు వెళ్ళి ఖర్చు తక్కువ చేసుకునేటువంటి టైంలో మీరెందుకు మళ్ళీ సబ్ క్రిటికల్ వాడినరు అనేటువంటిది ఒక ప్రశ్న. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది ఏంటి అంటే, అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ అప్పటి ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్కు కూడా నోటీసులు ఇవ్వాలి, ఆయన కూడా ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరు కావాలి, అయితే తప్ప కేసీఆర్ హాజరు కాడు అనేది వాళ్ళ వాదన. డెఫినెట్గా ఇస్తారు కావచ్చు. అంటే అదేనంటున్నా నేను, మీరు ఇట్లాంటి ప్రపోజల్స్, ఇట్లాంటి వాదనలు ఉంటే పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, కమిషన్ ముందు పెట్టండి, డెఫినెట్గా ఇస్తే నోటీసులు ఇస్తారు కావచ్చు. ఇయర్ అనేది మీరు డిమాండ్ చేయండి, డిమాండ్ చేస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వచ్చు, ఇచ్చి ఎంక్వైరీకి పిలుస్తారేమో. ఒక కమిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అథారిటీ ఉంటుంది కదా కమిషన్కి, కాబట్టి చేస్తుండొచ్చు. ఎందుకంటే హైకోర్టు మాజీ న్యాయమూర్తి కదా వారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు. అదేం కమిషన్ ఏమి ఉత్తి ఆడుకునే అల్లాటప్ప కమిషన్ ఏం కాదు కదా, కాబట్టి డెఫినెట్గా వారు కూడా అటెండ్ అవుతుండొచ్చు, అటెండ్ అయ్యి వాస్తవాలను చెప్తుండొచ్చు. కాబట్టి దాన్ని ఎవరు కాదనరు. మీకున్నటువంటి క్వశ్చన్, తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాల్సిన సమాధానం, ఖర్చును ఎందుకు పెంచినారు? ఖర్చులు పెంచి ఇవాళ విద్యుత్ తయారీకి అయ్యేటటువంటి ఖర్చును అప్పుల రూపంలో తెలంగాణ ప్రజలకు మీద ఎందుకు వేసినారు? ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ కూడా ఇవాళ దాని పరిస్థితి చూస్తే 80,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, 60,000 కోట్ల రూపాయల నష్టాలున్నాయి. అంటే 1,40,000 కోట్ల రూపాయలు మొత్తము దానికి సంబంధించి నష్టము ప్లస్ అప్పు. దాని ఆస్తి 1,30,000 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఆస్తులు మొత్తం అమ్మితే ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. చిన్న సబ్స్టేషన్ ను కూడా మీరు తాకట్టు పెట్టారు, మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరి సొమ్మని చేసినారు? మీరు నిరంతరం విద్యుత్ ఇచ్చేటటువంటి క్రమంలో కూడా మీకు ఇంకా అవకాశాలు ఉండే, ఇంకా ఖర్చు తగ్గించే అవకాశాలు ఉండే, ఎందుకు చేసినారు అనేటువంటిది కమిషన్ అడుగుతుంది, మీరు సమాధానం చెప్పండి. కేసీఆర్ పుంజుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటుండే, అంత సాఫ్ట్ కార్నర్ అంటే వాళ్ళిద్దరు దోస్తులని నేను చెప్తున్నా కదా, వాళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కలిసి చాలా సందర్భాల్లో పోటీ చేసినారు. కాంగ్రెస్ పార్టీ నిండా కేసీఆర్ గారి మనుషులే ఉంటారు, వారికి ఎప్పుడు సూట్ కేసులు అందుతాయని రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరినీ బీఆర్ఎస్లకు గతంలో రేవంత్ రెడ్డి గారు కాకముందు, వారు పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా బీఆర్ఎస్లోకి అప్పటి సీనియర్ నాయకులు పంపించినారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్లోకి కేసీఆర్ గారు పంపిస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి రాజకీయాలు చేసుకుంటూ, వాళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని ఒకరి పార్టీని ఒకరు ఏమంటారు లేపుకునేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి సీటు ఇబ్బంది అయ్యే క్రమంలో రేవంత్ రెడ్డి గారు పోయి బీఆర్ఎస్లో చేరుతారేమో. బీఆర్ఎస్ లో బీజేపీలతో టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు, మీరేమో కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు మీరు అంటున్నారు. అంటే ప్రాక్టికల్గా ఏది కనిపిస్తే అదే కదా నిజం. ప్రాక్టికల్గా ఏది నిజం? ఎప్పుడైతే కాంగ్రెస్ తోటి బీజేపీ ఎప్పుడు చరిత్రలో కాంగ్రెస్ కలవలేదు, భవిష్యత్తులో కలవదు. కాంగ్రెస్ ను 100% బద్ధశత్రువుగా చూసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ కలుస్తుంది అనట్లేదు, రేవంత్ రెడ్డి మాత్రమే బీజేపీతో టచ్ లో ఉన్నాడు అని. అంటే ఎట్లాంటి టచ్? మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మా పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారా, ఇక్కడ టచ్ లో ఉన్నారా, ఎక్కడ టచ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? అంటే నేనేమంటున్నా అంటే, ఈ మాటలు ఉత్త మాటలు ఎందుకు? రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి బీజేపీలో చేరుదురు. అందులో భాగంగానే డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టుకున్నారు అని అంటే అది వాళ్ళ దౌర్భాగ్యం, అది వాళ్ళ చేతగానితనం. దానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే, భారతీయ జనతా పార్టీ గెలిస్తే అవతలోడు డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండు అని ఒక వాదన తేవటం అనేటువంటి తప్పు. నేను ఇందాకే చెప్పినాను, నరేంద్ర మోడీ గారి పేరు మీద ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఒక వేవ్ వచ్చింది, మోడీ గారి పేరు మీద ఒక వేవ్ వచ్చింది. సో ఆ వేవ్లో ఓట్లు వేయాలని పబ్లిక్ డిసైడ్ అయినారు, ఓట్లు వేసిండ్రు, సింపుల్ అంతే. దానికి మీరు వీళ్ళు డమ్మీ అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు బీజేపీ ఎక్కడ గెలిస్తే అక్కడ అయితే బీఆర్ఎస్ వాళ్ళు డమ్మీ అవుతారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అవుతారా? అంటే మా పార్టీని తట్టుకోలేక అంత డమ్మీలు అవుతున్నారా మీ నాయకులు? నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళిన వాళ్ళే కదా కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డారు, అంతేనా? మరి వాళ్ళు డమ్మీలు అయితే మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్ననాడు కూడా వాళ్ళు డమ్మీలేగా, అంతే కదా? అంటే మీ పార్టీలోనే మీరు డమ్మీలు అనుకుంటున్నారు కదా. అంటే ఉత్త రాజకీయ ఏమంటారు చెయ్యాలి కాబట్టి, కామెంట్ చేయాలి కాబట్టి, పార్టీలను ఏదో ఒక మాట అనాలి కాబట్టి మాట్లాడడం అనేటువంటిది, ఆరోపణ చేయడం అనేటువంటిది అంత బేస్లెస్ ఆరోపణలు చేయొద్దు. రాజకీయాల్లో గౌరవం పోగొట్టుకుంటారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తారన్న ప్రచారం బయట బలంగా నడుస్తుంది,
సోషల్ మీడియాలో నడుస్తుంది. నిజంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా మేడం? అది నాకు తెలియదు. అది మనం ఎట్లా చెప్తాం చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే సోషల్ మీడియా ఇవాళ ఎట్లా తయారైందంటే, ఇప్పుడు మీరు నేను టక్మని ఒక కామెంట్ ఏదన్నా టైప్ చేసి టక్మని పోస్ట్ చేసినాం అనుకో, అదొక డిస్కషన్ జరుగుతుంది. అట్లా సోషల్ మీడియాలో జరిగిన డిస్కషన్లు అన్నీ కూడా వాస్తవము అని అనుకుంటే ఇవాళ మనం ఇక్కడ బతకలేము. అంటే పటాన్ చెరువు ఎమ్మెల్యే హరీష్ రావు రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఆయన బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఉన్నాడు. ఆయన ముందు పంపించి ఆ తర్వాత హరీష్ రావు వస్తారు అనేది. అంటే ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్. నిజంగానే పటాన్ చెరువు ఎమ్మెల్యే గారు అసలు వస్తామనుకుంటున్నారా, వస్తలేరు అనుకుంటున్నారా, మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. వారు ఒకవేళ వచ్చి పార్టీలో చేర్చుకోవాలనుకుంటే, మా అధిష్టానం ఒప్పుకుంటే, అప్పుడు వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, అప్పుడు బై ఎలక్షన్లకు వెళితే, వారు గెలిస్తే వారు బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటారు. మరి అదంతా కూడా జరిగే పనేనా, జరుగుతుందా, వీ డోంట్ నో. మరి నిజంగా కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే గారికి హరీష్ రావు గారికి దోస్తా, వారిని వీరే పంపుతున్నారా, మనకి ఎట్లా తెలుస్తుంది? కాలం చెప్తుంది ఏదైనా కూడా. 6 నెలల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారని నిన్న మొన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్లో ఉంటుండే, ఎట్లా సాధ్యం? అంటే వారు 14 సీట్లు గెలుస్తారు అని కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వారు చెప్పినారు, కేటీఆర్ గారు కూడా చెప్పినారు. అయినదా? ఖాళీ. పోయిన 5 ఏళ్ల కిందనే కారు 16 సర్కారు ఢిల్లీలో సర్కారు అన్నారు. అయిందా? ఆ రోజు కూడా ఖాళీ. కేసీఆర్ గారు ప్రధానమంత్రి అన్నారు. అయిందా? ఖాళీ. ఉప ప్రధానమంత్రి అన్నారు. ఖాళీ. అగ్రికల్చర్ మినిస్టర్ అవుతారు, ఇక్కడ కేటీఆర్ గారు సీఎం అవుతారు అని అన్నారు. ఖాళీ. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ఆశలు. అంటే 6 నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది అని అంటే, మరి వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ పోయి బీఆర్ఎస్లో చేరుతారా, లేకపోతే బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తారా, కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్లో చేరుతుందా, మరి దానికి మొత్తం వాళ్ళు ఏమైనా కూటమి పెడతారా, దానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా, మనకు తెలియదు. రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి, వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళ చర్చలు ఏమిటి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమిటి అనేటువంటిది మనకు తెలియని విషయం. సింగరేణి విషయానికి వస్తే, సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంలో బీజేపీ కార్నర్గా మారింది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మీపైన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తికి వస్తుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేసేదికి ఈ విధంగా చేస్తున్నారు అని. అంటే ఒక అబద్ధాన్ని పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తే అది నిజమవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి కొంచెమన్నా నీతి, నియమము, సిగ్గు కూడా ఉండాలి. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మీరెందుకు వేలం పాటలు వేపించినారు? సింగరేణిని వేలం పాటలో పాల్గొననీయకుండా వాళ్ళ ప్రభుత్వం ఉన్ననాడు ప్రైవేట్ సంస్థలు వేలం పాటల పాల్గొని తీసుకోవాలి, దాంట్లోకి వెళ్ళి వాళ్ళ కమిషన్ రావాలి అని చెప్పి ఎంకరేజ్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు సింగరేణిని వేలం పాటలో పాల్గొనొద్దని చెప్పినారు వాళ్ళు. అది కదా కేసీఆర్కు ఉన్నటువంటి ఏమంటారు, ఒక బ్యాడ్ రికార్డ్ అనేటువంటిది. మీకు వాళ్ళు ఏ అర్హత ఉన్నదని చెప్పి మీరు వేలం పాటలు పెట్టద్దని అంటున్నారు? మేము అడ్డుకున్నాం ప్రైవేటీకరణ, కేటీఆర్ ట్వీట్ చేసి ఉన్నాం. ఏ నుంచి అడ్డుకున్నారు వాళ్ళు? మరి సత్తుపల్లి మైన్ ఆక్షన్కి వచ్చినాడు, ఏం చేసినావు నువ్వు? ఎందుకు నీ గవర్నమెంట్ పోయింది? దానికి సమాధానం ఉందా? ఎట్లా అడ్డుకున్నావు? అసలు ప్రైవేటైజేషన్ ఎక్కడుంది? ఆ మాట ఎక్కడిది? స్టేట్ గవర్నమెంట్కి 51% వాటా ఉండేటటువంటి సంస్థలో ప్రైవేటైజేషన్ అనేటువంటి మాట ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి 49% ఉంటుంది. అండ్ ఇవాళ మీ ప్రభుత్వం ఆనాడు వ్యతిరేకమైనటువంటి సింగరేణికి నష్టం చేసింది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్, మా పార్టీ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, సింగరేణిని వచ్చి వేలంలో పాల్గొనమనండి. వేలంలో సింగరేణి పాల్గొంటే సింగరేణికే వస్తుంది కదా, సింగరేణికే కేటాయించండి. ఓపెన్ మార్కెట్లో హెల్దీ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్ ఆక్షన్లో పాల్గొని సింగరేణినే సొంతం చేసుకొనియండి, మంచిదే కదా. అది వేరే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు సొంతం చేసుకోవాలి? ఓపెన్ మార్కెట్ అనేటువంటిది హెల్దీ మార్కెట్ కదా ఎప్పుడైనా కూడా. కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసే సింగరేణి గనులు వేలం వేశాయి. అందులో భాగంగా బట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారన్నది కూడా వాళ్ళు చేస్తున్న విమర్శ. చాలా పొరపాటు. అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి చేయకపోతే మరి ఎవరు చేస్తారంటే బీఆర్ఎస్ని పిలుస్తారా? వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కలిసి వేలం వేయలేదా? నువ్వు కూడా ఉన్నావు కదా లాస్ట్ 10 yearsలో గనులు వేలం వేసినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఆ రోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటారు. మరి ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీని అయితే పిలిచి పక్క కూర్చోబెట్టుకోరు కదా. ఈ గనుల వేలం విషయంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే బొగ్గు గనుల వేలం వల్ల సింగరేణి కార్మికులకు నష్టం జరగదంటారా? అంటే జరగదు. ఎందుకు జరగదు అని అంటే, ఇవాళ ఉన్నటువంటి మార్కెట్లో మీకు గనులు ఉన్నాయి, ఆ గనులను తవ్వి తీయటము, బయట అమ్ముకోవటం, ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వటం.
ఈ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను సింగరేణి సొంతం చేసుకున్న అప్పుడు సింగరేణి నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి. ఈ వేలంపాటలో ప్రైవేటు సంస్థలు సొంతం చేసుకున్నా వచ్చే వేలంపాట డబ్బు ఎవరు సొంతం చేసుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. దానిలో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాదు. ఈ వేలంపాటల ద్వారా వచ్చేటువంటి డబ్బు మొత్తం స్టేట్ గవర్నమెంట్కే ఇచ్చేస్తుంది ఆ గనులకు సంబంధించినటువంటిది. సో మొదటి అంశం, ఎవరు తీసుకున్నా డబ్బు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి, అది క్లియర్ అక్కడి నుంచి. రెండో అంశము, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో వేరే కాంట్రాక్టర్స్ ఎవరన్నా తీసుకుంటే, ప్రైవేట్ కంపెనీలో ఎవరైనా తీసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎంప్లాయీస్ని తీసుకొని వస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి దొరకదు అనేటువంటిది ఒకటే క్వశ్చన్. అదర్వైజ్ అదే మనము లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి దిశగా కనుక ఆ కాంట్రాక్టర్స్తో కంపెనీలతో మాట్లాడుకొని ఇక్కడనే మన వాళ్ళకే వర్క్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా అది బెటరే. కాబట్టి దానివల్ల నష్టము లేదు, దానివల్ల ఇంకా హెల్దీ మార్కెట్ వస్తుంది. సింగరేణి సొంతం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి సింగరేణి వేలంలో పాల్గొంటే సింగరేణికి అలాట్ చేస్తామని కూడా చెప్పినారు కదా. ఇంకా అక్కడ ఇష్యూ ఎక్కడ ఉన్నది? 5 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండదు అన్న వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తే అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళు కాలికి బలపం కట్టుకొని తిరిగితేనే మూడోసారి కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కాకుండా ఆపలేకపోయినరు. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితేనో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితేనో ప్రభుత్వాలు కూలై, ఇవాళ ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు కూలుతాయి. ప్రజా వ్యతిరేక పనులు ఏమన్నా బీజేపీ చేస్తే ప్రభుత్వాలు కూలుతాయి. కానీ ఇవాళ ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరింత మోడీ గారు చెప్పినారు, గత 10 సంవత్సరాలు ట్రైలర్ మాత్రమే, భవిష్యత్ అంతా అసలు సినిమా అంతా ముంగడ చూపిస్తాము, దేశాన్ని నెంబర్ 1 చేస్తాం ప్రపంచంలో అని. సో అటు దిశగా ప్రజలు చూస్తున్నారు, మీరు కిందికి చూస్తుంటే ప్రజలు పైకి చూస్తున్నారు. కాబట్టి బీజేపీ దేశాన్ని ఎంత మీదకి తీసుకుపోతుంది అనేది చూస్తున్నారు. కాబట్టి అవన్నీ వాళ్ళకి త్రిశంకు స్వర్గంలో ఉండి కలలు కంటున్నారు. ఇక్కడ కేటీఆర్ గారు సీఎం కావాలని కలగన్నాడు, నెరవేరలే. కేసీఆర్ గారు ప్రధాని కావాలని కలగన్నాడు, నెరవేరలే. అక్కడ చక్రం తిప్పాలి ఢిల్లీలో అనుకున్నారు, నెరవేరలే. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మొత్తం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అని కలగన్నారు, అది నెరవేరలే. ఇప్పుడు నెరవేరలే కాబట్టి పక్కోడు దిగిపోతే బాగుండు అని కోరుకుంటున్నారు. ఆ కళ కూడా నెరవేరలేదు. నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎవ్వరు మౌనం వహించలేదు. నీటి విషయంలో మాట్లాడిండ్రు, పార్లమెంట్లో మాట్లాడిండ్రు, కమిషన్ వేశారు, సిబిఐ ఎంక్వైరీ నడుస్తోంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల లెక్క ఎంక్వైరీ లేకుండా తప్పించుకోలేదు. నీట్ అనేటువంటిది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కదా. కాబట్టి డెఫినెట్గా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నీట్ లాంటి పరీక్షలు నిర్వహించే విషయంలో ఒక్క తప్పిదం కూడా జరగలేదు. ఏ పరీక్షల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి వాటిలో ఒక్క తప్పిదం కూడా జరగలేదు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి, ఎప్పుడన్నా జరిగిందా అట్లా? నీట్ కూడా జరిగింది, ఎప్పుడన్నా జరిగిందా అట్లా? జరగలే. కాబట్టి ఒక్కసారి తప్పిదం మిస్టేక్ జరిగింది. అయితే అది బీహార్ లాంటి రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి కరప్షను, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అలవాటు చేసినటువంటి విధానము, వాటన్నిటి వల్ల అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల అది అక్కడ లీక్ అవడం వల్ల జరిగినటువంటి నష్టం ఇది. కాబట్టి డెఫినెట్గా దానికి ఎవరు బాధ్యులైనా కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇంకోసారి జరగకుండా ఇంకా పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షం, ప్రజల పక్షం, ఉపాధ్యాయుల పక్షం, నిరుద్యోగుల పక్షం. కాబట్టి డెఫినెట్గా ఇంకొకసారి జరగకుండా చూసేటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అధ్యక్ష పదవి మార్పుపై జోరుగా ఊహాగానాలు చెలవుతున్నాయి. రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. ఏం జరుగుతుంది? రాజాసింగ్ ఒక మాట అంటాడు, ఈటెల రాజేందర్ ఇంకొక మాట అంటాడు. ఏం జరుగుతుంది బీజేపీలో? మంచిదే కదా. అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీలో, ఆ స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీలో డెఫినెట్గా ప్రతి పోస్టుకు కూడా 10 మంది ఉంటారు. హెల్దీ కాంపిటీషన్ ఉంటే మంచిది. అంటే ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి, పార్టీ బలోపేతమైనట్టే కదా. ఇవాళ కేసీఆర్ గారు లాంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అయితే తప్ప అధ్యక్షులు గారు అన్నప్పుడు మొత్తం కార్యకర్తలంతా కూడా నీరుగారి నిస్సత్తువతో ఉంటారు, నాయకులంతా కూడా అట్లనే ఉంటారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో గాంధీ కుటుంబం తప్ప ఎవరి పెత్తనం నడవదు. ఎంత పెద్ద గొప్ప నాయకులైనా కూడా మేము 2వ తరగతి శ్రేణులమే అని అనుకొని కాంప్రమైజ్ అయిపోయి బతకవలసింది. కానీ భారతీయ జనతా పార్టీలో అట్లా కాదు. కింది స్థాయి కార్యకర్త కూడా ఏనాడైనా నేను ఈ పార్టీకి అధ్యక్షుడిని కావచ్చు, ఏనాడైనా నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి కావచ్చు, ఏనాడైనా ఈ పార్టీలో ప్రధానమంత్రి కావచ్చు అని చెప్పి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఉండే పార్టీ. కాబట్టి డెఫినెట్గా అధ్యక్ష పోస్టుకు కూడా 10 మంది ఉంటారు. 10 మంది కాబట్టి 20 మంది ఉంటారు కాంపిటీషన్లో. మంచిదే కదా. ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ఈటెల రాజేందర్, డికే అరుణ. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికైనా వస్తుందో లేదా ఇంకే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా?
అంటే మాకేం సమాచారం లేదు. వాళ్ళ పార్టీ అధ్యక్ష ఎన్నిక అసలు ఇప్పుడు జరుగుతుందా జరగదా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ జరిగితే పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది కూడా పార్టీ నిర్ణయించిన అప్పుడే కదా తెలిసేది మనకు. కాబట్టి ఇంత ముందస్తుగా చెప్పేంత పరిస్థితి లేదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకేం లేదు. ఈటెల రాజేందర్ ఒకవేళ అధ్యక్ష పదవిని ఇస్తే రాజా సింగ్ డైరెక్ట్గానే వ్యతిరేకిస్తున్నాడు, ధర్మాన్ని నమ్మిన వారికే ఇవ్వాలి అని. అంటే ఈటెల రాజేందర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు అని పరోక్షంగా విమర్శలు చేస్తున్నాడు. అంటే ఇద్దరు కూడా మా పార్టీ నాయకులే కాబట్టి ఇవాళ మా పార్టీ నాయకుల సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన ఇంకొక కార్యకర్తగా మా పార్టీకి సంబంధించింది మేము దాని పట్ల ఏ జడ్జిమెంట్ కూడా మేము మాట్లాడకూడదు. మా ఒపీనియన్స్ అనేటువంటివి అక్కడ అవసరం లేదు. మా పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా అంటే అధ్యక్షుల ఎన్నికైనా ఏదైనా కూడా కేంద్ర జాతీయ పార్టీ చూసుకుంటుంది కాబట్టి దాని గురించి మేము కామెంట్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళు అవుతుంది మేడం. హోం, విద్య, వాణిజ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎందుకు చేయట్లేదు వాళ్ళు? అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఆయన నేను 10 తలల రావణాసురుణ్ణి అనుకుంటున్నారు. ఆయన దగ్గర పెట్టుకున్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. పుస్తకాలు ప్రింట్ చేస్తే దానిపైన మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా నేనే విద్యాశాఖ మంత్రిని అని, మరి నీ పేరే సగా కొట్టించుకోకపోతే అంటే యు ఆర్ ద ఫెయిల్యూర్ మినిస్టర్ అన్నట్టే కదా. పుస్తకాల మీద విద్యాశాఖ మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారి పేరుతోటి రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ అయినాయి బుక్స్. మళ్ళీ ఇలా నేనే విద్యాశాఖ మంత్రిని, నేను పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని, నేను ఉండకూడదా అని అంటే మరి మీరు ఉండాలి అని అంటే మీ పేరు మీ పుస్తకాల మీద కొట్టించుకునే పరిస్థితి లేదు మీకు. అంటే మీకు పర్యవేక్షణ ఏమున్నట్టు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎంత క్రైమ్ పెరుగుతుంది. మొన్న ఒక చెంచు మహిళ పైన అత్యాచారం, 6 ఏళ్ల పిల్ల పైన అత్యాచారం, కొట్టి చంపినారు కదండి భూత కథల వల్ల. 2 గంటలైనా కూడా నారాయణపేటలో 2 గంటలైనా కూడా పోలీసులు వెళ్ళలేని పరిస్థితి, పోలీస్ స్టేషన్లో పోతే ఎఫ్ఐఆర్లు నమోదు కాని పరిస్థితి, ఈ యాక్సిడెంట్లు, మర్డర్లు, స్టాబింగ్లు, ఇవాళ కత్తితోటి పొడిచి చంపే పరిస్థితి, మెదక్లో జరిగినటువంటి గొడవ, మత గొడవలు, మత కల్లోలాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పర్యవేక్షణ చేసేటటువంటి వాళ్ళు లేకపోతే జరుగుతాయి. అంటే మీరే హోమ్ మినిస్టరు, మీరే విద్యాశాఖ మంత్రి, మీరే పరిశ్రమల శాఖ మంత్రి, మీరే ఇంకేదైనా ఉన్నాయా? వారే వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, వారే ముఖ్యమంత్రి, అన్ని వారే. మరి ఏ మిగిలిన శాఖలు చూసే ఇవాళ లేదు. సమయం ఉంటే మరి చూడుర్రి, మరి మీరే 4 తలకాయలు పెట్టుకొని చూడుర్రి. చంద్రబాబుతో పోటీ పడి పనిచేస్తా అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ మాజీ బాస్ను గుర్తు చేసుకుంటున్నాడా? సరే, అది వారి వ్యక్తిగతమైనటువంటి అంశము. చంద్రబాబు నాయుడు గారితో పోటీపడి పనిచేస్తా అంటే వారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్నటువంటి నమ్మకం ఉండి ఉండొచ్చు కాక. సరే, మీరు ఎవరితోటన్నా పోటీపడి పనిచేయండి, కానీ ఆ ఫలితాలు ఇక్కడ కనిపించేటట్టు చేయండి. అంటే పోటీపడి పుస్తకాలలో మాజీ ముఖ్యమంత్రి పేరు, పోటీపడి తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెంచి ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్. ఫైనల్గా చెప్పండి మేడం, మన రాష్ట్ర రాజకీయాలు కాదు ఏపీ రాష్ట్ర రాజకీయాల ఫలితాల గురించి ఎట్లా రాణిరుద్రం ఎట్లా పొలిటీషియన్గా ఒక జర్నలిస్ట్గా ఎట్లా విశ్లేషిస్తారు? ఏపీ రాష్ట్ర రాజకీయ ఫలితాలు అనంటే ప్రజలు భిన్నమైనటువంటి తీర్పులు చాలా సందర్భాల్లో ఇస్తారు. మీరు పక్క రాష్ట్రం తమిళనాడు చూడండి, ఇప్పుడు కంటే కూడా ఇంకా ఒక జయలలిత గారు బతుకున్నప్పుడు ఆ టైం, కరుణానిధి గారి టైం, వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి డిఎంకేకి ఇస్తే ఒకసారి మొత్తం ఏఐడిఎంకేకి ఇచ్చేవాళ్ళు. ఒక 5 సీట్లు మాత్రమే అధికార పార్టీ గెలిచి మిగిలిన మొత్తం ప్రతిపక్ష పార్టీకి వచ్చేది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయ్యేసరికి మళ్ళీ ఏఐడిఎంకే నుంచి వీళ్ళు ఒక 5 స్థానాలు మాత్రమే గెలిచి మళ్ళీ మొత్తం డిఎంకేకి వచ్చి, అంటే ఒకసారి ఒకరికి అవకాశం ఇస్తే రెండోసారి మొత్తం గంప గుత్తగా ప్రజలు చెవులో చెప్పుకున్నట్టు పక్కోళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే ప్రజల తీర్పు చాలా భిన్నంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నమ్మలేని విధంగా కూడా ఉంటుంది. అంటే ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలు వారు కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ వైపు ఒక గాలి వీచింది అనేటువంటిది మీకు ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రిజల్ట్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఏపీ లాంటి చోట బీజేపీ గాలి, ఏపీ లాంటి చోట పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాలుగా వారు ప్రజల్లో నిత్యం ఉండడము, పోరాటం చేసేటటువంటి పద్ధతి, వారి కృషిని కూడా పబ్లిక్ అక్కడ గుర్తించడము, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి విజన్. సో ఈ అన్నీ కూడా కలుపుకుంటే ప్రజలకి ఆ కూటమిని గెలిపించాలి ఒకటి అనేటువంటి భావనలో వాళ్ళు ఓట్లు వేసి ఉండవచ్చు. అధికారంలో ఉన్నటువంటి
జగన్ గారి పట్ల వారి పరిపాలన పట్ల కూడా కొంత విముఖత ప్రజలకు వచ్చింది అనేటువంటిది ఆ రిజల్ట్ని బట్టి చూస్తే తెలుస్తుంది మనకు. అంటే చాలా నియోజకవర్గాల్లో బాగా విపరీతమైన తేడా, మార్జిన్ చాలా ఎక్కువతో ఓడిపోయారు. అంటే పబ్లిక్ వన్ సైడ్ అయిపోయారు అనేటువంటి దానికి ఆ రిజల్ట్స్ నిదర్శనం. అంటే 40% వచ్చినా కూడా 151 నుంచి 11 రావడం అనేది జరుగుతున్న చర్చ. ఎక్కడ జగన్ ఓటర్ను అంచనా వేయలేకపోయాడు? అది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను అడిగితే అది వాళ్ళు బాగా చెప్పగలుగుతారు మాకంటే. థ్యాంక్ యూ మేడం. రైట్. సో ఇది రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.